ఆయన ఎవరో మాట్లాడాడు, మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా అని. మరి గచ్చిపుల బండి గోకుల్ చాటుకోతే తెలుస్తుంది. గోకుల్ చాటు కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ₹2,00,000 రావు. ఏ ఉద్యోగం వస్తుంది కూడా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంట్. మిస్టర్ రఘునందన్ రావు, నువ్వు కూడా బాగా చదువుకున్నావు, మంచి తెలివిపరునివి, మంచి మాటకారివి. మరి నీకున్న తెలివితోటి మాటకారితనంతో ఎక్కడో గోకుల్ చాట్లను, లేకపోతే అమీర్పేట చౌరస్తానో, లేకపోతే పంజాగుట్ట సెంటర్లను, ఎక్కడో మిర్చి బండో లేకపోతే పానీపూరి బండో పెట్టుకుంటే అయిపో కదా. ఎందుకు లాయరైనావు? ఎందుకు ఈరోజు పార్లమెంటు సభ్యునైనావు? ఎందుకు శాసనసభ్యునైనావు? నీకు ఒక ఏకైక కూతురు ఉన్నారు కదా, బాగా చదివించినావు. మరి ఇది ఎంప్లాయ్మెంట్ అనుకొని ఆమెకు కూడా ఎక్కడైనా మంచి సెంటర్లో ఏదైనా మంచి హోటల్ పెట్టిస్తే అయిపో కదా. ఎందుకు మరి అమీర్పేటలో పెద్ద హాస్పిటల్ కట్టించినావు? నీకు పడదాన్ని నాటకాలు చేసి హరీష్ రావుని తీసుకొచ్చి మరి పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేసినావు. మీకు కూడా ఒక అల్లుడు ఉన్నాడు కదా, ఆయన కూడా ఏం చేస్తాడు? గోకుల్ చాట్లో ఎక్కడన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాడా? నెలకు 10 లక్షలు సంపాదిస్తాడా? హోటల్ని పెట్టి రోజుకు ₹1,00,000 సంపాదిస్తాడా? ఇటువంటి చిల్లర మాటలు ఎందుకు మాట్లాడతావు రఘునందన్ రావు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మీరు అధికారంలోకి వచ్చి 2014లో. ఉద్యోగాలు ఇవ్వడం మాకు చేతనైతే లేదు, మేము చేతగాని దద్దమ్మలం అని చెప్పు. చదువుకున్నోనికి ఇటువంటి మాటలు మాట్లాడితే అదే మిర్చి తీసుకొచ్చి కింద పెట్టబుద్ధి అవుతుంది. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే మిస్టర్ రఘునందన్ రావు.